ఇప్పుడు కొంతమంది ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు, నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా నేను వెయిట్ గెయిన్ అయిపోతున్నాను ఏం తినకపోయినా అని కంప్లైంట్ చేస్తుంటారు. సో రీజన్ ఏమై ఉండొచ్చు వీళ్ళు? వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో అయితే చాలాసార్లు కదలిక లేకపోవటం అండి. ఎక్కువ అంటే కొంచెం కూడా మూమెంట్ ఉండదు. అన్ఫార్చునేట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్, ఈవెన్ సమ్ ఆఫ్ మై క్లయింట్స్ ఎగ్జాంపుల్స్లో నేను చూసింది ఏంటంటే లిటరలీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఆ వర్క్ స్టేషన్ దగ్గరే కూర్చొని తింటారు. దానికోసం కూడా లేచి ఇంకెక్కడికైనా వెళ్ళి తినడం కానీ, తిన్న తర్వాత ఇప్పుడు ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ క్లయింట్స్ ఉంటే ఒకళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒకళ్ళు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, సేమ్ డైట్ ప్లాన్ ఇస్తే కూడా డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ వీళ్ళు ఆఫీస్లో తినే వాళ్ళు ఏంటంటే లంచ్ తినడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ కూర్చొని వాళ్ళు తినాల్సింది తింటారు, తిన్న తర్వాత వెంటనే ఆఫీస్లోకి వర్క్ స్టేషన్కి రాకుండా ఒక 10 నిమిషాలు నడిచి వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే డెస్క్ దగ్గర అక్కడే కూర్చొని తింటున్నారు, కనీసం ఇంచు కూడా కదలట్లేదు. కనీసం ఆ తిన్న తర్వాత ఆ ప్లేట్ వెళ్ళి కిచెన్లోనో సింక్లోనో పెట్టడానికి కూడా ఈ మీటింగ్ అయ్యాక పెడదాంలే. సో కదలిక అనేది చాలా తక్కువగా ఉండటం ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ వెన్ క్యాలరీ ఇంటేక్ ఈజ్ మ్యాచింగ్. రెండో కేసు మీరు అన్నట్టు నైట్ షిఫ్ట్లో పనిచేసేటప్పుడు చాలా వరకు డే రొటీన్ ఉన్న వాళ్ళు తిన్నట్టు వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లాంటి కన్వెన్షనల్ మీల్ నేమ్స్ తోటి తినలేరు. ఒక్కొక్క కేసులో నేను చూసిన ఏంటంటే వాళ్ళు ఐ థింక్ ఈవినింగ్ 5 o'clock 6 o'clock నుంచి మార్నింగ్ 2 o'clock or 4 o'clock వరకు పనిచేస్తారు. లైక్ ఆ మధ్యలో 4కి అయిపోయింది అనుకోండి ఆఫీస్ వర్క్, వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు లేచి బ్రేక్ఫాస్ట్ చేసే వరకు వెయిట్ చేసి 6:30కి అంటే ఆ 4 గంటలు వెయిట్ చేసి 6:30 7ంటికి అక్కడ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి అప్పుడు పడుకుంటారు తినగానే. ఎందుకంటే అప్పటి వరకు మెలకు ఉంటారు కదా, 6-6:30కి తినేసి తిన్న వెంటనే పడుకుంటారు. వేరాజ్ డే షిఫ్ట్లో చేసే వాళ్ళు తిన్న వెంటనే పడుకోవడం అనేది తక్కువ కంపారిటివ్లీ. సో వీళ్ళు తినగానే పడుకుంటారు. పడుకున్నది మళ్ళీ ఒక 6 నుంచి 7 గంటల వరకు నిద్ర ఉంటుంది అంతే. 7కో పడుకుంటే 1 o'clock 2 o'clock టైంలో లేస్తారు. 2 o'clockకి లేచి అప్పుడు మళ్ళీ లంచ్ తింటారు. సో మళ్ళీ 2 o'clockకి లంచ్ తిన్న తర్వాత సో ఎట్లా ఉంటుందంటే ఇది డే షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఎలా తింటారో వీళ్ళు కూడా అలాగే తింటారు, కానీ యాక్టివిటీ డజంట్ మ్యాచ్. వీళ్ళకి ఇంకా మూవ్మెంట్ మరింత తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళలో యాక్టివిటీ లెవెల్స్ కూడా కంపారిటివ్లీ తక్కువ. ఎందుకంటే ఆ జిమ్ వాళ్ళు వెళ్దాం అనుకున్న టైంకి వర్కౌట్ చేసేందుకు అవకాశం లేకపోవటము, అలాగే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో బయటకు వెళ్ళి ఏ పార్క్లో వాకింగో రన్నింగో చేసుకోవడానికి కూడా సిచ్యువేషన్ సహకరించకపోవడం. అంటే మంచి ఎండగా ఉందనుకోండి, వీళ్ళు లేవడం 1 గంటకి లేవాల్సి వస్తుంది, మధ్యాహ్నం 1 గంటకో 2ంటికో. అప్పుడు వాళ్ళు వెళ్ళి వర్కౌట్ చేసుకుంటామంటే కుదరదు కదా, ఎండ మారుతుంది, బయటికి వెళ్దామంటే కుదరదు. సో ఇలాంటి ఛాలెంజెస్ వలన వాళ్ళ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో వీటన్నిటి కాంబినేషన్ తోటి అలాగే నిద్ర టైమింగ్స్ డిఫరెన్స్ ఉండటం వలన ఆటోమేటిక్గా మన మెటబాలిక్ రేట్ డిఫరెన్స్ వస్తుంది. సో స్ట్రెస్ లెవెల్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ వారంలో ఆ 7 రోజుల్లో 5 రోజులు వీళ్ళు ఆఫీస్ పని కోసం అని ఒక పర్టికులర్ టైంలో తినడము, పడుకోవడము, లేవడం జరుగుతుంది. వీకెండ్లో సాటర్డే సండే రాగానే ఆ టైమింగ్స్ అన్ని గల్లంత అయిపోతాయి, మారిపోతాయి. ఒక పూట 7 గంటలకు లేస్తారు, ఆ పగలంతా లేచి ఉంటారు. బికాజ్ అదే టైంలో వాళ్ళకి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, వాళ్ళ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి కుదురుతుంది. సో ఆ 2 రోజుల్లోనూ మళ్ళీ వేరేగా బిహేవియర్ ఉంటుంది. సో నిద్ర కానీ, ఈటింగ్ బిహేవియర్ కానీ ఇవన్నీ దీని వలన కూడా మెటబాలిజం అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డిసిప్లిన్ ఉండాలి, ఇంకా ఎక్కువ స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ అనేది, వాళ్ళకి ఆ హెల్ప్ అనేది కూడా ఎక్కువ అవసరం అండి. అది ఉంటే నైట్ షిఫ్ట్ వలన కలిగేటువంటి హెల్త్ రిస్క్స్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాని నైట్ షిఫ్ట్లో ఉన్నారు కాబట్టి ఇంక వీళ్ళ హెల్త్ ఇంతే అని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల కూడా ఇంకొంచెం డిఫికల్ట్ అంతే, బట్ ఇట్ కెన్ బి డన్, మెయింటైన్ చేయొచ్చు. ఈ వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో మీ ప్రాక్టీస్లో మీరు చూసిన కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? కాంప్లికేటెడ్ అనేది అంటే నిజానికి అన్నీ కాంప్లికేటెడే అని చెప్పచ్చండి. ఎందుకంటే ఛాలెంజ్ ఈజ్ నాట్ బరువు తగ్గేలాంటి డైట్ ఇవ్వడం అనేది కాదు ఛాలెంజ్. అవతల మనిషికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ ఇష్టాల్ని బట్టి వాళ్ళు లాంగ్ టర్మ్లో చేసేలాగా
ఆ రూట్ కాజ్ ఏంటి, అసలు వీళ్ళు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అన్నది కనుక్కొని ఆ ఇబ్బందులు ఓవర్కమ్ చేసేలాగా ఎలాంటి ప్లాన్ డిసైడ్ చేసి ఇవ్వాలి అనేది దట్ ఈస్ అ ఛాలెంజ్ ఇన్ ఎవ్రీ సింగిల్ కేస్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి ఇవ్వాలి. కాబట్టి లేకపోతే ఇప్పుడు ఏముందండి, డైట్ ప్లాన్ చాట్‌జిపిటి కూడా ఇస్తుంది, వర్క్ అవుతుంది కూడా, అదేం తప్పు అనట్లేదు నేను, వర్క్ అవుతుంది కూడా. అది ఎప్పుడు మీరు ఎంతవరకు అయితే ఆ డైట్ ప్లాన్కి మీరు స్టిక్ అయి ఉండగలరో మీ దీన్ని బట్టి. అదే ప్రొఫెషనల్స్ నేను కానీ అండ్ మెనీ క్వాలిఫైడ్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ కానీ ద వే వీ డూ ఇట్ ఈస్ మేము మీకు పర్సనలైజ్ చేసిస్తాం. మీ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, మీ అవసరాలు ఏంటి, అలాగే మీకు ఏమైనా డెఫిషియన్సీస్, మీరు ఇప్పటిదాకా నాకు చెప్పిన హిస్టరీని బట్టి మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉండేటువంటి అవకాశం ఉందా, మీ ఫ్యామిలీ మెడికల్ హిస్టరీని బట్టి మీకు ఏమైనా కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ రిస్క్ ఎక్కువ ఉందా, సో అవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడేలాగా ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వటం అనేది ఒక రకంగా ఇట్స్ అ ఛాలెంజే, బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఛాలెంజ్. అదర్ దాన్ దట్ దేర్ ఆర్ సమ్ కేసెస్, ఇప్పుడు నేను డాక్యుమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాను కదండి ఇంతకుముందు, అది నాకు ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ టైమ్స్ చూసాను. సో దేర్ ఆర్ పీపుల్ హూ టెల్ మీ, మేడం మీరు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యామంటే ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్ ఇస్ మీరు టైమింగ్స్ ఫాలో అయ్యారా, అయ్యామండి, మెజర్మెంట్స్ చేశారా అంటే 2 రోజులు చేశామండి, తర్వాత నాకు అర్థమైపోయింది అందుకని అట్లా అనుకొని చేసేసుకుంటున్నాను అంది. ఓకే, సో పోర్షన్ సైజ్ కంట్రోల్ దగ్గర. అండ్ ఇది నిజంగానే పజిల్ లాగా ఉంది, ఇది ఎలాగా అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనేసి ఒక పని చేయండి, మీరు నెక్స్ట్ 10 days కూడా యూ జస్ట్ గివ్ మీ డీటెయిల్స్, ఎవ్రీ టైమ్ యూ ఈట్ యూ టేక్ అ పిక్చర్ ఆఫ్ వాట్ యు ఆర్ ఈటింగ్ అండ్ సెండ్ మీ. అంటే నేను ఇప్పటి వరకు చేసిన అంటే ఇలా పిక్చర్స్ అడిగిన ప్రతి కేసులోనూ అప్పటిదాకా కదలని వేయింగ్ స్కేల్ నెక్స్ట్ 10 daysలో కదులుతుంది. అంటే చాలాసార్లు డాక్యుమెంటేషన్ లేకపోతే, అంటే మనం అది మనసు పెట్టి దాన్ని నోటీస్ చేసి ఎక్కడ పెట్టకపోతే డెఫినెట్గా ఏదో ఒకటి మిస్ అవుతాం. ఈ చాలా కేసెస్లో ఏం మిస్ అయిందండి, మరి ఏం డిఫరెన్స్ ఉంది, 10 రోజుల తర్వాత నేను మళ్ళీ అడుగుతాను అనమాట, ఏమైందండి, ఏం డిఫరెన్స్ వచ్చింది, ఇంతకు ముందుకి ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు పంపిస్తున్నాను కదా మేడం, సో మా పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఏమైనా మిగిలిపోయినా, లేకపోతే వాళ్ళు బాక్స్కి పెట్టిన తర్వాత వాళ్ళు వెనక్కి మిగిలిన ఏమైనా తిరిగి తెచ్చినా, ఇట్లాంటివన్నీ నేను ఆపేశాను. అడిషనల్గా పైన తినడము, కాఫీలు, టీలు, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సిప్ తాగటాలు, ఇవన్నీ కూడా నేను మీకు ఫోటో పంపించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆపేశాను. కానీ అంత చిన్న చిన్న వాటి వల్ల ఇంత డిఫరెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ వాట్ వీ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అట్లాగే ఈ 10 రోజులు అనేది ఎందుకంటే వారం అని కాకుండా 10 రోజులు అనేది ఎందుకంటే 10 రోజుల్లో మనకు 1-2 వీకెండ్ డేసో ఒక పార్టీనో బయటకు వెళ్ళి తినడమో ఏదో ఒకటి వస్తుంది. సో ఆ రోజు అసలు ఈ వారం రోజులు చేసిన కష్టం అంతా ఆ రోజు ఏమైనా డిసిపేట్ అయిపోతుందా అనేది అర్థం అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలా చూసినప్పుడు వెంటనే కరెక్షన్ చేసేందుకు కాదండి, ఇది కొంచెం మీరు కరెక్ట్ చేసుకోండి, మీరు బయట తిన్నప్పుడు ఇది కాకుండా ఇలాంటిది చూస్ చేసుకోండి, లేదు ఇలాంటి ఫుడ్ చూస్ చేసుకుంటే ఈ పోర్షన్లో చూస్ చేసుకోండి, ఇలాంటి సలహా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ పుషింగ్ ద క్లయింట్ టు పే అటెన్షన్. రియలీ మేము ఎలాగా టైం ఇన్వెస్ట్ చేసి మీకు ఇస్తాము, మేము ఎంత ఇంట్రెస్ట్ అయితే మీ హెల్త్ మీద చూపిస్తున్నామో మీరు కూడా కనీసం అంత ఇంట్రెస్ట్ మీ హెల్త్ మీద చూపిస్తేనే పని జరుగుతుంది. ఎందుకంటే పేపర్ మీద చాలా డైట్ ప్లాన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ మీరు చేస్తేనే రిజల్ట్ వస్తుంది. నేనేం చేస్తానండి, నేను రోజు పొద్దున్న లేచి అడుగుతాను మిమ్మల్ని అంతవరకే తప్ప నేను వచ్చి మీ ఇంటికి ఇంతే తినండి అని అంతకంటే ఎక్కువ తీసుకుంటే ప్లేట్లు ఆగేసుకోలేను కదా. సో ఎవరికి వాళ్ళకి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని బౌండరీస్ ఉండాలి, కొంత లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అయితే ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి.